ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర డిజాస్టర్ రోబోటిక్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. డిజాస్టర్ రోబోటిక్ బృందంలో 6 సభ్యులు ఉన్నారు. టన్నెల్లో పరిస్థితిపై అంచనా వేస్తున్నారు. టన్నెల్ దగ్గర మాస్టర్ రోబో ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. మాస్టర్ రోబో ఆదేశాలతో 3 రోబోలు పనిచేయనున్నాయి. రోబోటిక్ బృందంతో డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సమీక్షించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. 6 PM తెలంగాణలోనే ఉన్నటువంటి శ్రీశైలం టర్మినల్లో జరిగినటువంటి ప్రమాదం ఈ రోజు 18 రోజులు చేరుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్నదాకా మొన్న వచ్చిన కేరళకు సంబంధించినటువంటి స్పెషల్ డాగ్ తో పాటు ఒక మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు జరుగుతున్నటువంటి స్పెషల్ గా రోబోకి సంబంధించిన టీమ్స్ ను కూడా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగాను ఎక్కడైతే మృతదేహాల ఆనవాయిలు ఉన్నాయో అది ఐడెంటిఫై చేయడానికి కూడా రోబోకి సంబంధించినటువంటి టీము ఇప్పటికే రంగంలో దిగింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి అనేక రెస్క్యూ టీమ్స్ తో పాటు 12 మంది టీంలు కూడా రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ శ్రీశైలం టర్నలో జరిగినటువంటి 8 మంది కార్మికుల మృతదేహాలకు సంబంధించి ఇప్పటికీ ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. దీనికి సంబంధించింది ఇప్పటికే పోస్ట్ మార్టం తో పాటు DNA టెస్ట్ కూడా చేయడం జరిగింది. మిగతా 7 మృతదేహాలకు సంబంధించినట్లయితే శ్రీశైలం టర్నల్లో సంబంధించినటువంటి బురద సంబంధించినటువంటి ఉండటంతో అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి ఆ శవాలను గుర్తించుకోవడం కొరకు రోబో టీమ్స్ ను కూడా రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వంతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక విపత్తులకు సంబంధించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ కావచ్చు, అనేక మంది ఉన్నటువంటి ఆర్మీ సంబంధించినటువంటి సైంటిఫిక్ సంబంధించినటువంటి గనులలో పనిచేసినటువంటి ఖమ్మం బొగ్గు గనులలో పనిచేసినటువంటి అనేక వార్లు కూడా టీములు 12 మంది అక్కడ రిస్క్ టీమ్స్ పనిచేస్తున్నాయి. దీంతో పాటు కేరళకు సంబంధించిన స్పెషల్ డాగ్స్ తో కూడా పర్యవేక్షించడంతో ఇక్కడికే ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. మిగతా మృతదేహాలకు సంబంధించి ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా రోబోకి సంబంధించిన టీంను కూడా రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక టెక్నికల్ విషయంలో ఉన్నటువంటి అనేక ఇష్యూస్ సంబంధించినటువంటి వారిని కూడా రంగంలోకి దింపారు. దీనికి సంబంధించిన నిపుణులు ప్రతి 1 hour ఒకసారి కూడా బులెటిన్ రిలీజ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మృతదేహాల పరిస్థితి అయితేనేమి, దీనికి సంబంధించిన విషయాలు అయితేనేమి పూర్తిగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పూర్తిగా ఎవరైతే మృతదేహాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి కూడా ఇప్పటికే ఒక పూర్తిగా సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మృతదేహాలు వెలికి తీస్తామో అప్పుడే ఇమీడియట్లీ పోస్ట్ మార్టం అనంతరం DNA చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉపజెప్తామని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున ప్రకటన కూడా రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి శ్రీశైలం టన్నల్లో ఈ ప్రమాదానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రివ్యూ చేయడం జరిగింది. దీంతో పాటు జరగాల్సినటువంటి అనేక మంది మృతదేహాలు వెలికి తీయాల్సిన పరిస్థితి ఉండే ఈ మృతదేహాలు వెలికి తీయడం కొరకు అక్కడ బురదతో కూడుకున్నటువంటి లోతైన మట్టిలో ఉంది. దీనికి సంబంధించి 8 మీటర్ల లోపల డెడ్ బాడీస్ ఉన్నట్లు కూడా నిన్న వచ్చినటువంటి డాగ్స్ కూడా చెప్పినాయి. ఈ రోజు రోబోస్ కూడా అదే ఐడెంటిఫై చేయబోతున్నాయి. ఇది తెలంగాణ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి 18 రోజులు కావస్తుంది. ఒక డెడ్ బాడీ మాత్రము వెలికి తీశారు. మిగతా 7 డెడ్ బాడీలను తీయాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన రిస్క్ టీమ్స్ వాళ్ళ ఐడెంటిఫై మాత్రమే సొరంగంలోకి పోవాలి. మిగతా వారి పోతే ప్రమాద సూచికలు కూడా అక్కడ ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ 250 మంది రిస్క్ టీమ్స్ తెలంగాణ సొరంగంలోని పనిచేస్తున్నారు. దీనికి సంబంధించిన డెడ్ బాడీ తీయడం కొరకు చేస్తున్నటువంటి కృషి పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నావీకి సంబంధించినటువంటి అధికారులు కూడా రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ సొరంగంలో జరుగుతున్నటువంటి నిన్న జరిగినటువంటి డాగ్ స్క్వాడ్ తో కాకుండా నేడు జరుగుతున్నటువంటి రోబో టీం కూడా రంగప్రవేశం చేసి ఇప్పటికీ ఎంత లోతులో ఉన్నది, దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అనేది కూడా ఒక కమిటీ ఒక సంబంధించినటువంటి నివేదిక కూడా వస్తుంది. ప్రతి 1 hour ఒకసారి ఈ 12 సంబంధించినటువంటి టీమ్స్ ఇచ్చే నివేదిక పాటు కేంద్రానికి ఇస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఇరిగేషన్ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం టనల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారులు కూడా సమన్వయం చేస్తూ పూర్తి సమాచారాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వాళ్ళ కుటుంబ సభ్యులకే కానీ తెలియజేసినటువంటి పరిస్థితి. ఇది శ్రీశైలం టనల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.